హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు నా భార్యవి కాదు అంటూ అనామికపై సీరియస్ అయిన కళ్యాణ్. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కళ్యాణ్ ఆఫీస్కి వెళ్లకుండా సోఫాలో కూర్చొని కవితలు రాసుకుంటూ ఉంటాడు. అది చూసిన అనామిక, కళ్యాణ్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు, కళ్యాణ్ నిన్నే పిలుస్తున్నాను అని గట్టిగా అరుస్తుంది. కానీ కళ్యాణ్ మాత్రం ఏం పట్టినట్టు అలాగే ఉంటాడు. ఇంతలో రుద్రాని కళ్యాణ్ అని పిలుస్తుంది. ఏంటి అత్త చెప్పండి అని కళ్యాణ్ అంటాడు. అనామిక పిలుస్తుంది, వినిపించట్లేదా నీకు అని రుద్రాని అడుగుతుంది. ఇవ్వడం అంటే ఇప్పుడు మీరు పిలిచారు కదా, అలా పిలవాలి. నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్ళట్లేదు అని అనామిక అడుగుతుంది. ఆ విషయం నీకెందుకు అని కళ్యాణ్ అంటాడు. అదేంటి కళ్యాణ్, నేను నీ భార్యని అడిగే హక్కు నాకుంది, చెప్పే బాధ్యత నీకుంది అని అనామిక అంటుంది. నువ్వు నా భార్యవని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా, నా మీద కేసు పెట్టి జైలుకి పంపించాలి అనుకున్నావు, అప్పుడు గుర్తుకు రాలేదా అని కళ్యాణ్ సీరియస్ అవుతాడు. నేను ఇప్పటి నుంచి ఆఫీస్కి వెళ్ళను, నాకు నచ్చిన పని నేను చేస్తాను అని కళ్యాణ్ అంటాడు. ఆఫీస్కి వెళ్ళకపోతే ఆఫీస్ ఏమైపోతుందిరా అని ధాన్యలక్ష్మి అంటుంది. అది నాకు తెలియదమ్మా, నేనైతే నాకు నచ్చిన పనే చేస్తాను అని కళ్యాణ్ అంటాడు. నా భర్త పెద్ద పొజిషన్ లో ఉన్నాను కోరుకోవడం నా తప్ప అని అనామిక కళ్యాణ్ అడుగుతుంది. తప్పేం కాదు అనామిక, నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నా ఇష్టాలని అర్థం చేసుకోవట్లేదు నువ్వు, అప్పుడు నేను భార్యగా ఎలా ఒప్పుకుంటాను, నువ్వు నా భార్యవే కాదు అని కళ్యాణ్ సీరియస్ అవుతాడు. దానికి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.